మణిరత్నం పొన్నియిన్ సెల్వం 1 బాహుబలి వచ్చిన తర్వాత 1, 2 కాన్సెప్ట్ బయటకు వచ్చేసింది. అంటే సెకండ్ది కూడా ఇప్పుడే కొంత షూట్ చేసేసి అడ్డంగా సెకండ్ దాంట్లో బాగా డబ్బులు దొబ్బడం గురించి సంపాదించడం కోసం వేసిన ఐడియాస్ ఇవన్నీ. అది బాహుబలికి బాగా సెట్ అయింది. ఎవరైనా మొట్టమొదటి చేసిన ప్రయత్నమే బాగా జరుగుద్ది యాక్చువల్గా. దట్ ఈస్ వాట్ హ్యాపెండ్ ఇన్ ద కేస్ ఆఫ్ బాహుబలి. వాళ్ళు ఆ ఫ్రూట్ని అనుభవించారు. ఇప్పుడు అందరూ బ్రహ్మాస్త్ర 1, బ్రహ్మాస్త్ర 2, KGF 1, KGF 2, ఇంకా ఒప్పుకుంటే KGF 3, F2, F3 ఈసారి కదా అలాగనమాట. సో ఇవి ముందు నుంచి బిల్డప్ చేసుకుంటూ పునాదులు వేసుకుంటూ వెళ్ళిపోతూ బాగా డబ్బులు సంపాదించాలనుకునే ఒక మంచి ప్రక్రియ. ఓకే. అదేవిధంగా పొన్నియిన్ సెల్వం గురించి ఏంటి అని నాకు ఇందాక ఎవరో ఒక ఫోన్ చేస్తారు. ఏంటి అంటే నేను అందులో ఒక ఫ్రేమ్ కూడా చూడలేదు, ఒక ఏదో ట్రైలర్ తప్పితే ఏం చూడలేదు. నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే మణిరత్నం హైదరాబాద్ వచ్చి మన తెలుగు స్టార్స్ని ట్రై చేశారు, ఎవరూ ఇవ్వలేదు డేట్లు. పాన్ ఇండియా చేయడం గురించి KGF 2 ఇంత హిట్ అవ్వక ముందే బాహుబలి 2 టైం నుంచే అతను ట్రై చేసుకుంటూ కొంతమంది స్టార్స్ నో చెప్పారు. నో చెప్పడం, కొంతమంది కలవటానికి ఇష్టం కూడా పడకుండా వాళ్ళ మేనేజర్లతో కూడా చెప్పించి అతను అక్కడ ఉన్న వాళ్ళతో అవైలబుల్ ఆర్టిస్టులతోటి ఏదో ఒక రేంజ్లో ఉన్న, అందులో కూడా పెద్దగా రేంజ్లో ఉన్న వాళ్ళు ఏం కాకుండా విక్రమ్, అలాగే ఎవరెవరో జయం రవి, ఇంకా వీళ్ళందరూ కూడా ఇంకా సెకండ్ టర్మ్లో వచ్చిన వాళ్ళే, సెకండ్ గ్రేడ్లో వచ్చిన వాళ్ళు, వాళ్ళందరినీ పెట్టారు. సినిమాని డెఫినెట్గా మణిరత్నం బాగానే తీస్తాడనే నమ్మకం ఎందుకుందంటే దాంట్లో కూడా ఎంత అబద్ధమో తెలియదు కానీ 500 కోట్లు 500 కోట్లు 500 కోట్లు అంటే 500 కోట్లు 500 కోట్లు ఎందుకు ఖర్చు పెట్టాలి, దానికి ఎలా ఖర్చు పెడతాను అసలు? అంటే ఇక్కడ వీళ్ళ తెలుగు వాళ్ళని చూసి అందరూ నేర్చేసుకున్నారన్నమాట. ఇది ఎక్కడ స్టార్ట్ అయింది? శంకర్ సినిమా జీన్స్లో స్టార్ట్ అయింది 20 ఏళ్ల క్రితం. ఖర్చు పెట్టి 4 లక్షలు 4 కోట్లు ఖర్చు పెట్టి 20 కోట్లు అన్నారన్నమాట ఆ రోజుల్లో. అప్పటి నుంచి అలా తీసుకుంటూ ఈ లెవెల్కి వచ్చేసింది ఇప్పుడు. సో ఈ 500 కోట్ల టెల్ మీ, గివ్ మీ ఏ బ్రేకప్, వాట్ నాన్ సెన్స్ ఈజ్ దిస్? కాకపోతే ఈ రాజమౌళి గ్రూప్ వాళ్ళు ఇంకా ఆ పక్క వెళ్ళలేదు ప్రమోషన్లో, థ్యాంక్ గాడ్ వెళ్ళలేదు. ఎందుకంటే వాళ్ళు వెళ్ళకూడదని వెళ్ళలేదు. వాళ్ళు కూడా ఏదో విధంగా రాజమౌళి పేరు ఉపయోగించుకుందాం అని చెప్పేసి రాజమౌళి గారే మాకు ఇన్స్పిరేషను ఈ సినిమా తీయడానికి ఎక్కడో 2-3 చోట్ల మణిరత్నం అన్నా కూడా వీళ్ళు ఈ గ్యాంగ్ వెళ్ళలేదు, అసలు తెలుగు గ్యాంగ్ వెళ్ళలేదు. ఒక దిల్ రాజు తప్పితేనే. దిల్ రాజు అయితే డిస్ట్రిబ్యూటర్గా వెనకాల ఏదో మొన్న ఆడియో ఫంక్షన్లో ముసిముసిలో వాళ్ళు నవ్వుకుంటాడు. ఆ నవ్వు వెనకాల అంతరార్థం ఏంటో నాకు అర్థం అవ్వలేదు. కానీ వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు సూర్య తమ్ముడు వాళ్ళను, అదేదో దేని గురించి గొప్పగా ఇది హిస్టారికల్ ఈవెంట్స్ గురించి, ఆ కల్కి రాసిన నవల గురించి అని చెప్తున్నాడు. బట్ వెనకాల దిల్ రాజు ఏదో ఇలాగా రమ్మన్నారు కాబట్టి వచ్చాం, రిలీజ్ చేయమన్నారు కాబట్టి రిలీజ్ చేస్తామన్న ఫేస్ పెట్టుకుని నుంచి ఏదో ముభావంగా ఉంటూ నవ్వుకుంటున్నాడు అతను. అది నాకు అర్థం అవ్వలేదు. దాన్ని బట్టి నాకు నెగిటివ్ వైబ్సే ఎక్కువ కనిపించినాయి ఆ ప్రమోషన్లో. సో నాకు వాట్సాప్లో పెట్టిన ఆ ఫ్రెండ్ కమ్ అతను కొంచెం క్రిటిక్ అనమాట. మీకేమనిపించింది అంటే, నాకేమనిపించిందో నేను సినిమా చూస్తే చెప్పాలి, ప్రమోషన్ చూసేసి వాళ్ళని అందుకు నేను చెప్పలేము. మీరు బ్రహ్మాస్త్రానికి అండ్ లైగర్కి చెప్పారు కదా అంటే చెప్పాను. ఇప్పుడు అలాగే ఒక ప్రమోషన్ చూసి చెప్పానంటే మళ్ళీ ఇంకోసారి ప్రమోషన్ చూసిన తర్వాత నేను ఇప్పుడు ఏం చెప్పాను అదే చెప్పాను అతనికి. ప్లస్ సినిమా తమిళియన్స్ జనరల్గా మా తమిళే అన్నట్టుగానే ఇతనికి అనుకోకుండా తెలుగు వాళ్ళు ఇవ్వకపోవడం, అదేవిధంగా తమిళని తీయటం. జయం రవి అతను తెలుగు తమిళ కింద లెక్క అబ్బాయి, కానీ తమిళ కింద మెయిన్ ఎయిటర్ మోహన్ కొడుకు అతను. సో అతను ఒకరు తప్పే మిగతా వాళ్ళు ఎవరు లేరు. అతను కూడా తమిళ కింద లెక్క. సినిమా అంతా తమిళ వాసన కొడుతుంది అనే మాట అన్నాను నేను, అంతే. అలాంటి డైరెక్టర్ అలాగ అనకూడదు. ఇక్కడ మణిరత్నం అంటే నాకు ఇష్టం ఒకప్పుడు. తర్వాత ఆఫ్ లేట్ కొంచెం ఈ లాస్ట్ ఇస్ గ్రిప్ పోయింది. కడలి అనే సినిమా, ఇంకోటి ఏదో సినిమా, ఆ గ్రిప్ లేకుండా అసలు ఇటువంటి సబ్జెక్ట్ ఎలా తీయాలని అనుకున్నావు అనే రేంజ్కి వెళ్ళిపోయాడు. తర్వాత ఆ టెక్నిక్ డామినేట్ చేసేస్తే సినిమా ఆడదన్న సంగతి అతనికి ఆ మాత్రం తెలియదా అనిపించింది. టెక్నిక్ షుడ్ నాట్ డామినేట్ ద సబ్జెక్ట్ వెళ్తూ టెక్నిక్ హెల్ప్ చేయాలంతే. ఓ మంచి వర్షంలో సీన్ జరుగుతుందంటే ఆ కథకి హెల్ప్ చేయాలంతే తప్పితే వర్షం డామినేట్ చేసేయకూడదు. అబ్బా ఏం తీసాడు వర్షంలో అన్నాడంటే డైరెక్టర్ ఫెయిల్ కింద లెక్క. డైరెక్టర్ గురించి, కెమెరామ్యాన్ గురించి సీన్ మధ్యలో మాట్లాడుకున్నామంటే సినిమా ఫ్లాపు.
డైరెక్టర్ గురించి మాట్లాడుకోకూడదు, సినిమాకి సరిపోవాలి అది. సో అది అక్కడ మిస్ అయ్యాడు, ఇక్కడ మిస్ అయ్యి ఉండడేమో అని చెప్పేసి బ్యాలెన్స్ అవ్వాలి, ఇక్కడ మిస్ అవ్వలేదేమో అనిపించేసి బాగుండాలనే కోరుకుంటాను. బికాజ్ బిగ్ ఫిల్మ్ షుడ్, అబద్ధవాడిన బడ్జెట్ కనీసం 200 కోట్లనే ఉంటుంది, 500 కోట్లు అంటున్నారు, 200 కోట్లనే ఉంటుంది. కాబట్టి ఆ 200 కోట్లకి డబ్బులు వచ్చేస్తాయి. ఓటీటీ మంచి రేట్ వస్తుంది, ఆల్ ఓవర్ ద వరల్డ్ ఏదో బిజినెస్ చేస్తారు. ఆ బిజినెస్ కూడా పెద్ద ఎంకరేజింగ్ అవ్వలేదని నాకు లైకాస్ సంబంధించిన వ్యక్తి ఎవరో చెప్పారు. అన్ని రిటర్నబుల్ అడ్వాన్సెస్ వస్తుంటే, రిటర్నబుల్ అడ్వాన్స్ వచ్చినప్పుడు నేను ఎలా తిరిగి ఇవ్వాలి ఒకవేళ ఏమన్నా అయితే అని మణిరత్నం అన్నట్టు, ఇవన్నీ కూడా కొన్ని అనుమానాలను క్రియేట్ చేస్తుంది అనమాట. రిటర్నబుల్ అడ్వాన్స్ అంటే ఏంటి? డబ్బులు ఇస్తాడు, అది కలెక్ట్ చేయకపోతే నువ్వు ఇవ్వాలి తిరిగి. అదేవిధంగా ఇక్కడ ఈ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆ విధంగానే రిలీజ్ చేసి ఉండాలి. అడ్వాన్స్ కూడా ఇచ్చారో లేదో కూడా తెలియదు నాకు. సో ఆల్ దీస్ థింగ్స్ ఎందుకు కారణం ఏంటి? ఓవర్ హైప్ చేయటం వలన 500 కోట్లు 1000 కోట్లు, ఆడెవడో 500 కోట్లు అంటే మళ్ళీ శంకర్ సినిమా దిల్రాజు 1000 కోట్లు అంటారు. అవర్ ఈ స్పెండింగ్, గివ్ మీ ఏ బ్రేకప్. రామ్ చరణ్ సినిమాకి 1000 కోట్ల? వాట్ ఈస్ దిస్? వాట్ ఆర్ యూ పీపుల్ టు వాట్ వేర్ ఆర్ యూ టేకింగ్? తీయండి నిజంగా. బెన్హర్ లాంటి సినిమా 10 బాహుబలి 100 బాహుబలి ఏదో బెన్హర్, అర్థమైందా? ఒక బైబిల్, ద బైబిల్ అని సినిమా తీశారు. క్లియోపాట్రా, జూలియస్ సీజర్, ఎనీథింగ్ రోమన్ హిస్టరీ బేస్డ్ ఫిల్మ్స్ తీశారు హాలీవుడ్లో, యూరోపియన్ అండ్ బాలీవుడ్ స్టార్స్ కలిసి. దే ఆర్ ద ఫిలిమ్స్. అలా తీయండి డెఫినెట్గాను. అయితే ఉండొచ్చు, ఖర్చు పెట్టింది రూపాయిని చెప్పేది 10 రూపాయలు చెప్తుంటే చిరాకు వస్తుంది నాకు. సినిమా తీసేవాళ్ళు కూడా అర్థం అవుతుంది, ప్రజలు కొంతకాలం అర్థమైపోద్ది వీళ్ళందరూ అబద్ధం ఆడతారని. సో మణిరత్నం సినిమా బాగా ఆడాలనే కోరుకుంటాం, కానీ వాళ్ళు నేను విన్న ఈ కొన్ని న్యూస్ ప్రకారంగా ఏదో ఒక చోట అనుమానం స్ఫురించింది వాళ్ళు ఎవరికో. లైకాస్కి మణిరత్నానికి మధ్యన ఏం జరిగిందో మొత్తానికి. రిటర్నబుల్ అడ్వాన్స్ అయితే నేను తిరిగి ఎలా డబ్బులు ఇవ్వను అనే మాట మణిరత్నం అన్నట్టు. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ కమింగ్ అవుట్. సో లెట్స్ సీ, బికాజ్ దాని గురించి ఎక్కువ మాట్లాడలేను. కానీ నేనన్న మాట ఏంటంటే ఎక్కువ తమిళ వాసన వస్తుంది. ఆ తమిళ వాసన వచ్చిన ఆర్టిస్టులు కొన్ని సినిమాలు ఏమైనా హిట్ అయినాయా? ఆ విక్రమ్ చేసిన సినిమా అపరిచితుల తర్వాత ఒక సినిమా కూడా ఆడలేదు, మొన్న వచ్చిన ఆ సినిమా కూడా ఆడలేదు. ఆ ఏదో అతను బాడీని తగ్గించేసే శంకర్ అని జడదొబ్బాడు అతను. దాని తర్వాత పేషెంట్గా తయారయ్యాడు అతను ఒకడు. తర్వాత మిగతా వాళ్ళందరూ తరగో పేషెంట్లో ఉన్నారు. అందులో తమిళ వాసన వస్తుంది, సాంబార్ వాసన వస్తుంది అంటే ఎవడో కానీ. అంచేత అది కానీ ఎక్కువ వాసన వచ్చిందంటే మనం మరి ఇడ్లీ ముంచుకుని తినగలవా లేదా అనేది ప్రజల మీద వదిలేసింది నేను. And hi everybody, welcome to the Youth Panorama. Welcome to Kichurallu.